హలో ఆల్, ఇవాళ మీకు ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై చూపిస్తాను. ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. సాంబార్లోకి, పప్పుచారులోకి ఇది మంచి కాంబినేషన్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేసి, క్యాలీఫ్లవర్ మరీ సన్నగా కట్ చేయకండి, కొంచెం లావుగానే ఉండాలి. సన్నగా కట్ చేస్తే అది ఫ్రై అయినప్పుడు, ఉడికినప్పుడు పొడి పొడిగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం సాల్ట్ అండ్ పసుపు వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆపేసి మనం క్యాలీఫ్లవర్ని వేయాలన్నమాట. వేసేసి ఒక 10 minutes ఉంచితే చాలు, ఉడికినిచ్చక్కర్లేదు. అలా వేసేయండి, సరిపోతుంది. అండ్ ఒక 10 minutes తర్వాత మనం తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇది చల్లారే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఈ మసాలానే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది మసాలా, ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని అందులో రుచికి సరిపడా కారం, తర్వాత పసుపు, వెల్లుల్లి, అలాగే నూగులు కొంచెం ఎక్కువనే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నూగులు వద్దనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ నూగులు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసి ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని మూత మూసేసి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ పౌడర్ని మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక హాట్ వాటర్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం తర్వాత లాస్ట్లో ఇలా వేయించుకున్న తర్వాత కుక్ అయిందా లేదా అనేది ఇలా తీసుకొని చేత్తో అన్ని చూస్తే విడిపోయిందంటే కుక్ అయినట్టు. సో ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసి ఉంచుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో పక్కకు తీసి ఉంచుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ వేసుకొని ఒక్కసారి అలా వేయించేసుకొని తర్వాత మళ్ళీ వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేలాగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా కలిపితే ముక్క చిరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలిపేసుకుంటే అంతే, అయిపోతుంది. ఇది చాలా ఎమ్మీగా సాంబార్ అన్నంలోకి ఇది చాలా మంచి కాంబినేషన్. కావాలంటే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.